తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూట్ ఏంటి అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ లో దయ్యాలు చేరాయంటూ సొంత అన్న టార్గెట్ గా విమర్శలు గుప్పించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? తెలంగాణ జాగృతిని నమ్ముకుని రాజకీయంగా ఎదగడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటి వరకు బీఆర్ఎస్ కు తాను దూరంగా ఉన్నట్లుగా వ్యవహరించిన కవిత ఇప్పుడు మాత్రం తాను బీఆర్ఎస్ నేతని అని చెప్పుకునేందుకు నానాయాతన పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ లో కేసీఆర్ వినా మరెవరూ నాయకత్వాన్ని అంగీకరించనని విస్పష్టంగా ప్రకటించిన ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఇస్తారా అంటూ ఫైర్ అయిపోతున్నారు. కేసీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడంపై ఆమె ఓ రేంజ్ లో సీరియస్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కవిత మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కేటీఆర్ కు ఏపీ సెబీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తే కేటీఆర్ కు మద్దతుగా కవిత ఈ పోస్టు పెట్టారు. గతంలో కూడా కవిత కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించినా ఈసారి ఖండన మాత్రం భిన్నంగా ఉంది. గతంలో కేటీఆర్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన కవిత దాదాపుగా బీఆర్ఎస్ తో తెగదింపులు చేసుకున్నట్లుగా వ్యవహరించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టిన సమయంలో కానీ, తెలంగాణ జాగృతి కార్యాలయం ప్రారంభ సమయంలో కానీ ఎక్కడా బీఆర్ఎస్ జెండా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఇటీవల మీడియాతో చిట్ చాట్ అంటూ కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ కు పార్టీని నడపడం చేత కావడం లేదంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బతికి బట్టగట్టే పరిస్థితి లేదన్నట్లుగా మాట్లాడారు. ఇంత మాట్లాడినా ఆమె తన తండ్రి కేసీఆర్ ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకున్నారు. అయితే తాజాగా అంటే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతున్న సందర్భంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన కవితకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. కేసీఆర్ ఆమెతో కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఎంతో తత్వం బోధపడిన కవిత తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పుకోవడానికి ఇప్పుడు రూటు మార్చి అన్న కేటీఆర్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించడం లేదని చాటేందుకే కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ అని సంబోధించారని అంటున్నారు.